మేము ఢిల్లీకి వెళ్ళక ముందే ఫస్ట్ వీక్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా ఇవ్వకూడదని ఎన్డీఏ ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ బాలకృష్ణ కమిషన్ నివేదిక రేపు ఆగస్టు ఫస్ట్ వీక్లో ఇస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారంగా మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని గత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎలాగనైతే సంపూర్ణంగా నివేదిక ఇచ్చిందో దానికి అనుకూలంగానే మీరు కూడా సంపూర్ణమైనటువంటి మీ మద్దతును జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే అది చాలా మేము విశ్వసించడానికి ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది. మరి కమిషన్ మీరు స్పష్టమైనటువంటి నివేదికను ఇవ్వండి. పక్షపాతమైనటువంటి నివేదిక ఇవ్వకుండా మీ స్పష్టమైన వైఖరి తెలియపరుస్తూ మీరు సంపూర్ణంగా ప్రభుత్వానికి మీ నివేదిక అందిస్తారని మేము విశ్వసిస్తున్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దళిత క్రైస్తవుల అంశం మీద మీరు సంపూర్ణమైన మద్దతు తెలపండి. మేము రేపు ఆగస్టు 12వ తారీఖున జరుగుతున్నటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలుగా మేము కూడా మిమ్మల్ని కలుస్తాం. మీ సపోర్ట్, మీ సహకారం కూడా ఆల్ డినామినేషన్స్ ఏ భేదము లేకుండా అందరూ కూడా వచ్చి మీ మద్దతు తెలియపరచాలని తెలంగాణలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ముఖ్య నాయకులకి ఇక్కడ సమావేశమై మీకు అందరికి కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, కదలరండి. ఢిల్లీలో దళిత క్రైస్తవుల అంశం గురించి మనం గలవిప్పుదాం. ప్రభుత్వం దీని మీద స్పందించేటటువంటి రీతిలో మన నినాదాన్ని వినిపిద్దాం. పార్షల్లే లీడర్లు, పార్షల్లే చర్చలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పార్షల్లు కాకుండా ప్రతి వ్యక్తిని చైతన్యపరిచి ప్రతి చర్చిలో ఒక నాయకుని తయారు చేసి నాయకత్వం బలపడే విధంగా ఇప్పుడు మా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఇది మొదలుకొని రేపు ఢిల్లీ యాత్ర కానివ్వండి, ఢిల్లీ యాత్ర అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని మేము చైతన్యపరుస్తాం. ప్రతి గ్రామంలో అవేర్నెస్ తీసుకొస్తాం. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం కూడా, అంటే దళిత క్రైస్తవులు జరుగుతున్న అన్యాయం గురించి వారికి తెలియజేస్తాం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం. ప్రతి చర్చిని కానీ ప్రతి పాస్టర్ కానీ కలుపుకుంటాం. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఈరోజు చర్చిలు కట్టుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అని ఒక అతను పెట్టింది. ఆయన ఏమన్నాడంటే, నేను చర్చి కట్టుకోవడానికి ఒక ఆప్షన్ చూపిస్తా ఉన్నాను, ఒక ఆన్లైన్లో మీరు అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకునేటట్టుగా చేస్తానని చెప్పాడు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది, అది ఇంతవరకు ఏం కార్యాచరణ చేయలేదు. ఇట్లా ఎన్నో క్రైస్తవులకు మాయమాటలు చెప్పి క్రైస్తవులు మభ్యపడతా ఉన్నారు. కానీ వారి హక్కులు ఏవి చేయట్లేదు. అందుకోసం దీని విషయంలో ఇది మొదలుకొని ఖచ్చితంగా క్రైస్తవులందరినీ అవేర్నెస్ తీసుకొచ్చి ఒక నాయకత్వంను తీసుకొచ్చి అందరినీ ఏకత్వంలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమం చేయాలనుకుంటా ఉన్నాం. ప్రతి విషయంలో పత్రికా విలేకరులు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఈ వార్త మీరు తెలియజేయాలని మనవి చేస్తా ఉన్నాను. అందరిని ప్రేమిస్తూ, అందరి కొరకు ప్రార్థన చేస్తూ, అందరి యొక్క పరిస్థితులు బాగుపడాలని అందరి కొరకు మేము భగవంతుని ప్రార్థన చేయడమే మేము చేస్తున్న నేరమా? ఈ భారతదేశాన్ని ప్రేమించడమే నేరమా? భారతదేశం యొక్క భవిష్యత్తును బాగుండాలని ఆలోచన కలిగి మేమందరం ప్రార్థన చేస్తున్నాము. కానీ గత 75 సంవత్సరాల నుంచి ఈ యొక్క భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి క్రైస్తవులు మానసికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అనదొక్కబడుతున్నారు. ఎన్నో సమస్యలతో కుమిలిపోతూ ఉన్నారు. పైకి మాత్రము మాకు ఏ సమస్య లేదు అన్నట్లున్నాము. కానీ మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన సంఘాల భవిష్యత్తు రాబోయే తరంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి మన ప్రభుత్వాలను సంస్కరించుకుందాము, మన సంఘాలను సంస్కరించుకుందాము, మేలైనటువంటి చట్టాల కొరకు ప్రయత్నం చేద్దాము, మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్దాము. కాబట్టి నాయకులు లేకపోతే, బైబిల్ చెప్పేది నాయకులు లేకపోతే ప్రజలు నశించిపోతారు. అందుకొరకే క్రైస్తవ నాయకత్వాన్ని అందరం బలపరచుదాము. మీరు కూడా ఇంటి నుండి, సంఘము నుండి ప్రతి ఒక్కరు కూడా చలో ఢిల్లీ కార్యక్రమము ఆగస్టు 12వ తారీఖు వ్యక్తిగతంగా
అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పొంది మరి రాబోయే మరి భవిష్యత్తులో మంచి పునాది వేసుకొని భారతదేశంలో నిజమైన క్రైస్తవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి సోదర భావంతో అందరిని ప్రేమిస్తూ మన యొక్క భక్తి విశ్వాసములు ఈ భారతదేశానికి అవసరమై ఉన్నది. మరి క్రైస్తవుల యొక్క మేధస్సు ఈ భారతదేశానికి అవసరమై ఉన్నది. ఒకవేళ వాడుకోకపోతే మీ భారతదేశానికి రాబోయే దినాల్లో ఈ క్రైస్తవ సమాజాన్ని అర్థం చేసుకోకపోతే, ఈ సేవకులను అర్థం చేసుకోకపోతే, నిస్వార్థముగా చేస్తున్నటువంటి మిషనరీ పరిచర్యలను ఒకవేళ భారతదేశం తృణీకరిస్తే దానికి ఖచ్చితంగా మరి తప్పకుండా ప్రతిఫలము భారతదేశము అనుభవిస్తుందని చరిత్ర ద్వారా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా భారతీయ క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన కుట్రలన్నిటి కూడా ప్రశ్నిస్తామని చెప్పి చాలా స్మూత్గా, ఎక్కడ నాలాగనో లేకపోతే మా ఆయన పేరు గూగుల్ మీట్ డైరెక్టర్, జూమ్ డైరెక్టర్ గారు లాగానో ఆవేశంగా మాట్లాడకుండా, దేవదాస్ గారి లాగా ఆవేశంగా మాట్లాడకుండా సూటిగా చెప్పినాడు. ఇదే మాట రేపు మేము జంతర్ మంతర్లు కూడా చెప్తాం. ఇందాక ఎవరు అన్నారు, ఆగస్టు 15కు విదేశాల నుంచి ఎవరైనా ఒక ముఖ్య అతిథి వస్తారు. ఆ సమయంలో ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని బయటికి చెప్తే వాళ్ళ దృష్టికి వెళ్ళి భారతదేశ పరువు పోతుందని చెప్పి అనుమతులు రాకుండా కూడా ప్రభుత్వము అణగదొక్కుతుంది. కానీ మేము ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే, ఆ విదేశీయులు వింటే మాకు పరువు పోతుందని చెప్పి ఆ సిగ్గుతోటైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అదే ప్రధానమంత్రిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్, అదే ప్రధానమంత్రి యొక్క అడుగుజాడలో నడుస్తున్న ఇతర మంత్రులు, ప్రధానులు, పార్లమెంట్ సభ్యులు కూడా ఆ పార్లమెంట్ జరిగే సమావేశాల్లో మా హెచ్చరికలు కానీ, మా ఆవేదనలు కానీ, మా ఆక్రందనలు కానీ, మా కన్నీటి ప్రార్థనలు కూడా అక్కడ మేము నిర్వహిస్తాము. దానితో మాకు ఎటువంటి సంబంధం లేదు. అది నిరాధారమైనది. ఏదైనా ఆధారం ఉంటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, చూపించండి, మేము తల వంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. రాజ్యాంగంకు ముందు ఉన్న మా ఫండమెంటల్ రైట్స్ ఏవైతున్నాయో వాటిని తాకడానికి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అధికారము లేదన్న సంగతి. ఫండమెంటల్ రైట్స్కు తాకే అధికారం ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు లేదని ఆర్టికల్ 13 క్లాస్ 1, 2, 3 చదువుకుంటే ఆ గుడ్డలకు చెవుటలకు కూడా అర్థమవుతుంది. కానీ సుప్రీంకోర్టుకు అర్థం కాలేదంటే ఏం చేసేటట్టున్నాం చెప్పండి. ఆర్టికల్ 368 గుడ్డలు చదువుతున్నారు, చెవుటోళ్ళు వింటున్నారు, అర్థమవుతుంది. ఆ క్లాస్ 1, 2, 3 చదివితే చెల్లదు అని వాయిదాన్ని చెప్తే చెల్లుతుందని సుప్రీంకోర్టు పదే చెప్పడానికి మాకు సిగ్గు లేదా? లేక ఇక మా మాట పదం వాడడానికి మేము ఇష్టంగా లేము. ఇక అయ్యా, మేము ఈరోజు వేదిక మేము చెప్తా ఉన్నాము, మేము పిరికి వారము కాము. మీరెక్కడైనా మేము బలవంతులమని చెప్పుకుంటే అది మా బలాన్ని ఉపయోగిస్తే తప్ప, అది రాజకీయంగా కానివ్వండి, అది భౌతికంగా కానివ్వండి, మేము ఉంటేనే మీరు బలవంతులు తప్ప ఎక్కడ మీరు ఏ రకం బలవంతులు కారు. మా బలాన్ని మేము నిరూపించుకోదలుచుకుంటే అడవిలో సింహాలు పరిగెత్తుతాయి బిడ్డ. మీకు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాము. మేము బయటకు వచ్చి పరిగెత్తితే అడవిలో సింహాలు పరిగెత్తుతాయి. ఇక మిమ్మల్ని ధరమడం మాకు పెద్ద పని కాదు. అయినా ఒక విషయం ఏం చెప్తున్నామంటే, ఈ సభ ఇంత పెద్దగా మరి పెద్దలు నిర్వహిస్తారని మేము అనుకోలేదు. క్రైస్తవులు మరి కేవలము సోషల్ సర్వీస్, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఒక చక్కని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్, మెడికల్ అండ్ డిఫరెంట్ సోషల్ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో మేము ఇస్తున్నాము. ఆ యొక్క ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఈ యొక్క మరి గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొస్తుందో అది ఖచ్చితంగా విత్డ్రా చేయాలని మేము ఈ యొక్క మరి సభాముఖంగా మరి జంతర్ మంతర్లో జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమం కూడా మేము దాన్ని ప్రముఖ డిమాండ్గా మేము తీసుకురాబోతున్నాం. అంత మాత్రమే కాదు, దళిత క్రైస్తవులు ఏం చేస్తారండి? ఇట్స్ ఓన్లీ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద సొసైటీ, ప్రేయింగ్ ఫర్ ద లీడర్స్. వారు చేసే పని దే ఆర్ జస్ట్ ప్రే, దట్స్ ఆల్. ఇంక వారేం చేసేది లేదు. ఇలాంటి ప్రార్థన చేసే ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రం చేత ఎనీ రిలీజియన్, హౌ దే ఆర్ డినైయింగ్ ద రైట్స్ ఆఫ్ ద క్రిస్టియన్
దళిత్స్. ఒక దళిత క్రిస్టియన్గా మారినంత మాత్రం చేత ఆ క్రిస్టియన్ రైట్స్ని ఏ విధంగా మరి మీరు డినై చేస్తున్నారు? వీఆర్ రియల్లీ ఫైట్ అగెన్స్ట్ లీగల్లీ, ఇట్ ఈస్ అవర్ అపీల్. ఇలాంటి విషయంలో మేము ఖచ్చితంగా మరి గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. అంత మాత్రమే కాదు, మరి మాతో పాటుగా ఏదైతే మరి ఢిల్లీలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా మరి వి జస్ట్ కెన్ అపీల్ టు ద తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, మరి వివిధ రాష్ట్రాల్లో కూడా మరి యాంటీ క్రిస్టియన్ బిల్ అమల్లో ఉంది. సో వీ జస్ట్ వాంట్ టు కండెమ్ దట్. మరి ఆ యాంటీ క్రిస్టియన్ బిల్ని విత్డ్రా చేసుకోవాలి. భారతదేశము సెక్యులర్ అనేటువంటి వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎవ్రీబడి షుడ్ ఫాలో కాన్స్టిట్యూషన్లీ. వి ఫైట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ వీ కెన్ అచీవ్ ద అవర్ రైట్స్. దేవుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మేము దేవుడు ప్రతిసారికి అదే మాటలు మాట్లాడుతున్నాం, కానీ దేవుడు మా మొర ఆలకించి మా ప్రార్థన ఆలకించి దేవుడు మా పక్షం గొప్ప కార్యం చేస్తాడని నమ్ముతున్నాము. వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఒకసారి నేను ఒక మాట శ్లోకం చెప్తాను. హలో క్రైస్తవ, చలో ఢిల్లీ, హలో క్రైస్తవ.